జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మొదలుపెట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అమ్మఒడి, విద్యా దీవెన, నాడు నేడు వంటి పథకాలను విజయవంతం చేయడంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైందని, జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో అమలు చేసే ప్రతి పథకాన్ని దగ్గరుండి విజయవంతం చేస్తున్న ఉద్యోగులు జీతాలు పెంచమనేసరికి రోడ్డున పడేసి జగన్ ప్రభుత్వానికి సంబంధం లేనట్టు వ్యవహరించడం సరికాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంటిబాబు, సత్యనాగమణి, మహాలక్ష్మి, నారాయణ, శ్రీనివాస్, రాజు, గంగాధర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బయట పిల్లల సర్వే అంటే కూడా మేమే చేసి పిల్లల్ని అందరినీ స్కూల్లో ప్రవేశపెట్టడం, ఇలా ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ప్రాజెక్ట్ వర్క్ని కూడా మేము గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మా జీతాలు పెంచుతానన్న విధానం కానీ, మమ్మల్ని రెగ్యులర్ చేస్తానన్న మాట కానీ ఆయన నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా సరే మమ్మల్ని అందరినీ ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి, పార్ట్ టైం వాళ్ళని రెగ్యులర్ చేయాలి. అలాగే మాకు జీతాలను పెంచాలి, ఎంటీఎస్ అనేది అమలు చేయాలని మేము ఆయన్ని సవినయంగా అడుగుతున్నాము. శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మాకు 4 నెలల నుంచి శాలరీస్ రావడం లేదు. దానివల్ల మా కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఏంటి, వైద్య ఖర్చులకి ఏంటి, పిల్లల ఫీజులు ఏంటి, ఎటువంటి ఖర్చులకైనా ఇబ్బంది పడవలసి వస్తుంది. దయవంచి మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ తమరు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.